ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా సనాతన ధర్మం, హైందవ ధర్మం అనేది ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంది. ముఖ్యంగా దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ హవా ఎక్కువ లేదు. సో ఇలాంటివి యాక్టివిటీస్ అన్ని BHPని అడ్డు పెట్టుకొని, RSSని అడ్డు పెట్టుకొని ఇలాంటి యాక్టివిటీస్ అన్ని దక్షిణ భారతంలో చేస్తే రానున్న రోజుల్లో ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉంటుందని బీజేపీ ఈ రకంగా ప్లాన్ వేసిందని కొంతమంది అంటున్నారు. సార్ మీరు అన్నది ముమ్మాటికి శుద్ధ తప్పు. నేను ఒకటే చెప్తున్నా మీడియా ముఖంగా. సో మా కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కూడా ఒకటే చెప్పారు. సో మేము ఉంటే ఉంటాం, పోతే పోతాం, మాకు రాజకీయాలు కాదు ముఖ్యం, దేశం యొక్క స్వప్రయోజనాలు, దేశ ప్రజల యొక్క రక్షణని మాకు ముఖ్యమని చెప్పారు. సో మీరు మొన్న గమనిస్తే మా ప్రధాని భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు మోదీ గారు మాకందరికి స్ఫూర్తిదాయకం. ఆయన ఒకటే అన్నారు, ఏ దోనో ఏక్ హై దోనం సురక్ష హై అని. అంటే మనమందరం ఐక్యమత్యంగా ఉంటే మనమందరం సేఫ్ గా ఉంటామని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. అది ముమ్మాటికి నిజం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అనైక్యత వల్లనే మన ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు చూస్తే మనలో అనైక్యత లేదు కాబట్టి గతంలో బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాల పైన మనల్ని పరిపాలించారు. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నటువంటి వక్ఫ్ బోర్డు అంశం కూడా ఈ రోజుది కాదు అది. ఎందుకంటే మనం ప్రాచీన చరిత్రను గమనిస్తే ఉండాల్సింది ఐక్యంగా హిందువులా లేకపోతే అన్ని మతాల వాళ్ళు ఐక్యంగా ఉన్నటువంటి ఓన్లీ హిందువులని మీడియా వాళ్ళు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ అలా అంటే కేవలం 3 సార్లు మళ్ళీ అధికారంలోకి రాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ట్రిపుల్ తలాక్ చట్టం గానీ, ఆర్టికల్ 370 గానీ, ఇతర అన్ని రకాల మతాలకు సంబంధించినటివే కదా. దక్షిణ భారతంలో రాజకీయంగా బీజేపీ పార్టీ వెనుకబడడానికి కారణం ఏంటి? అదే మీడియా పరంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటే నేషన్ స్లోకి తీసుకెళ్ళింది. అంటే రాజకీయంగా మాత్రమే కాదు, మేము రాజకీయంగా ఉన్నా లేకపోయినా వ్యవస్థలని సెట్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ 2018 ఎన్నికల ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ గారి పేరు మీద ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను రాష్ట్రాన్ని సమూలంగా మార్చేస్తానని చెప్పేసి ఒక్క అవకాశం స్లోగన్ తీసుకున్నారు. ఒక్క అవకాశంతో ఆయన సీఎం అయ్యారు. ఆయన అధికార దాహం తీర్చుకున్నారు. వాళ్ళ నాయకులు కొడాల నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, ఆర్కే రోజా గారు కానీ, అవంతి శ్రీనివాసరావు గారు కానీ, ఇంకా చాలా మంది నాయకులు, బండబూతులు తిట్టే నాయకులు అందరూ ఫేమస్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళని ప్రజలు 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఆదరించినప్పుడు వాళ్ళ పనితనంతో ఫేమస్ అవ్వక వాళ్ళ తిట్టతో ఫేమస్ అయ్యారు. లాస్ట్ కి వాళ్ళు ఇంటికే డిపాజిట్లు కోల్పోయి ఇంటికే పరిమిత అయ్యారు. సో గతంలో జరిగినటువంటి వ్యవస్థలన్నీ విచ్ఛిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా విస్తీర్ణమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని బాగు చేస్తారనే నమ్మకంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారంటే దానికి ప్రజల యొక్క నమ్మకం. అంటే మనకు చితికిలిపోయిన నమ్మకం పక్కన పెడితే, అంటే ఆంధ్రప్రదేశ్ లో చర్చిల సంఖ్య ఎక్కువ పెరిగింది, అన్యమత ప్రచారం ఎక్కువ పెరిగింది రోజు రోజుకి అనే ఉద్దేశంతో అంతకుముందు వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీ ఆ ఎలక్షన్ టైంలో సైడ్ తప్పుకుంది, జగన్ ని పక్కన పెట్టింది. కేవలం ఈ ఒక్క విషయం మీదనే విభేదించింది అని బయట. సార్ మీరు ఒక్క విషయం బాగా గమనించాలి. ఈ రోజు మీ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా మాత్రమే మాట్లాడట్లేదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా, ఎడ్యుకేటెడ్ పర్సన్ గా కూడా మాట్లాడుతున్నాం. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ చర్చిలకు కూడా ప్రత్యేక టెండర్లు ఇచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అది కావాలంటే మీరు వెతుక్కోండి. అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ కూడా. మనం ఉండేది ఏంది, దేశంలో ఉంటున్నాం. దేశాల తర్వాత రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల తర్వాత జిల్లాలు ఉంటాయి, జిల్లాల తర్వాత అసెంబ్లీలు ఉంటాయి, అసెంబ్లీల తర్వాత గ్రామాలు ఉంటాయి. మహాత్మా గాంధీ గారు పేర్కొన్నట్లు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి బలమైన వ్యక్తి, వాస్తవంగా అతను ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తే. అతను ఆషామాషి వ్యక్తి కాదు, మీకు అందరికి తెలుసు. కడప ఉప ఎన్నికల్లో దాదాపు 5 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇటలీ ఉన్నటువంటి సోనియా గాంధీని కూడా ఎదిరించి ప్రత్యేకంగా పార్టీ పెట్టి మెజార్టీతో గెలిచారు. కానీ అతన్ని కూడా ఓడగొట్టి ఈ రోజు 164 సీట్లతో భారతీయ జనతా పార్టీకి, జనసేనకు, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అవకాశం ఇచ్చారంటే వ్యవస్థలన్నిటిని నాశనం చేశారు. ఆర్థికంగా అప్పులు పెంచడం కానీ, ప్రజల్ని కూడా ఉచిత పథకాలతో సోమరిపోతులను చేస్తున్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతో. అన్యమత ప్రచారం ఒక్కటే నేను చెప్పట్లేదండి. ఒకటి మతాల
మనము ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో బీజేపీ పార్టీ అయితే ఆయన దూరం పెట్టింది అందుకేనా? అలా ఏమి ఉండదు సార్. ఒకటి రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి, పొత్తులు లేకుండా సింగిల్ గా పోతారు. ఎవరు రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీలో ఆధునిక భారతదేశంలో కూడా కులాలు మతాల ప్రాతిపదిక రాజకీయం చేసే వాళ్ళు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎక్కువ కాలం నిలబడవు. దానికి ప్రత్యక్ష కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మీరు అన్నట్లు అతను నాకు మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు నాకు ఓట్లేస్తే చాలు, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, వాళ్ళు ఓట్లేస్తే చాలు అని వాళ్ళ ట్రాజడీలో వాళ్ళ స్ట్రాటజీస్ లో వాళ్ళు వెళ్ళారు. మేము ఒక విజనరీలో వెళ్ళాం. దేశాన్ని ఒక 10 సంవత్సరాల్లో ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఒక మోదీ గారు పార్టీ ఒకవైపు, అదే విధంగా 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ప్రజల కోసము సొంత డబ్బుల్ని కూడా కౌలు రైతులకు దానం చేసి ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, అదే విధంగా 2 సార్లు సీఎం చేసి 2 సార్లు ప్రతిపక్ష హోదాలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఒకవైపు. వీళ్ళ ముగ్గురు కలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఒక ఇదితో ప్రజలు డామ్ షూర్ గా ఒక బంపర్ మెజార్టీ ఇచ్చారు. అంతేగాని కులాలకు మతాలకు దీన్ని ఆపాదించొద్దండి. విక్టరీ ఈజ్ ఆల్వేస్ విక్టరీ. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, దేశంలో ఎక్కడ గెలిచినా బీజేపీ పార్టీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి కూటములు ఎన్డీఏ కూటమి గెలిస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారండి. సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండి అలయన్స్ నాయకులు.